వెల్కమ్ టు హరిప్రియాస్ హెల్త్. మానవ జీవనానికి ఆధారం నీళ్లు. మనిషి నీళ్లు తాగకుంటే బ్రతకటం కష్టం. నీరు మన ఆరోగ్యాన్ని కాపాడడానికి, విధులు సక్రమంగా జరగటానికి కీలక పాత్ర పోషిస్తుంది. శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే గొప్ప లక్షణం నీటికి ఉంది. మన శరీరాన్ని డీహైడ్రేట్ కాకుండా కాపాడుతుంది. జీర్ణక్రియకు సహాయపడుతుంది. పోషకాల శోషణకు మద్దతును ఇస్తుంది. శరీరం నుంచి వ్యర్థ పదార్థాలను బయటకు పంపడానికి, మన శరీరంలోని అవయవాలు, కణజాలను ఆరోగ్యంగా ఉంచడానికి నీరు దోహదం చేస్తుంది. అయితే ఇక నీటిని తాగే విషయంలో కొంతమంది చల్లని నీళ్లను తాగటానికి ఇష్టపడతారు, కొందరు వేడి నీటిని తాగటానికి ఇష్టపడతారు. అయితే మనం తాగే నీళ్ల యొక్క ఉష్ణోగ్రత మన వ్యక్తిగత ఆసక్తిని బట్టి, నిర్దిష్ట వాతావరణ పరిస్థితులను బట్టి మార్చవచ్చు. అయితే బాగా వేడి నీళ్లను, విపరీతంగా కూల్ వాటర్ను తాగకూడదు. అసలు మనం నీళ్లను తాగేటప్పుడు ఎటువంటి నీళ్లను తాగాలి? వేడి నీళ్లు తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి? చల్లటి నీళ్లను తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి అనేది ప్రస్తుతం మనం ఈరోజు తెలుసుకుందాం. వేడి నీళ్లను తాగటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. వేడి నీరు శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది. మన శరీరం నుండి టాక్సిన్లను బయటకు పంపుతుంది. మన శారీరక బరువు తగ్గటానికి వేడి నీళ్లు ప్రోత్సాహాన్ని అందిస్తుంది. వేడి నీళ్లను తాగటం వల్ల జలుబు తగ్గుతుంది. గొంతు నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. బహిష్ట నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. ఒక చల్లటి నీటిని తాగటం వల్ల కూడా ప్రయోజనాలు ఉన్నాయి. అయితే అతి చల్లని నీటిని తాగటం మంచిది కాదు. చల్లటి నీటిని తాగటం వల్ల శారీరక శ్రమ ఎక్కువగా చేసినా వారి శరీర ఉష్ణోగ్రత చల్లబడుతుంది. వారి పనితీరు మెరుగుపడుతుంది. అథ్లెటిక్ల పనితీరు కూడా మెరుగుపడుతుంది. చల్లటి నీరు తాగటం వల్ల కండరాల నొప్పి, వాపు తగ్గుతుంది. తీవ్రమైన శారీరక వ్యాయామం తర్వాత చల్లటి నీళ్లను తాగటం మంచిది. చల్లటి నీళ్లను తాగటం వల్ల జీవక్రియ రేటు పెరుగుతుంది. చల్లటి నీరు కూడా బరువు తగ్గించే ప్రయత్నాలకు మద్దతునిస్తుంది. చల్లటి నీళ్లు శరీరాన్ని, మనసును రీఫ్రెష్ చేస్తుంది. ఇది చురుకుదనాన్ని, ఏకాగ్రతను, మానసిక పనితీరును పెంచుతుంది. వడదెబ్బ నుండి ఉపశమనం కలుగుతుంది. చల్లటి నీళ్లు తల మరియు మెడ ప్రాంతంలో రక్తనాళాలకు రిలీఫ్ చేస్తుంది. మైగ్రేన్, టెన్షన్, తలనొప్పిని కూడా తగ్గిస్తుంది. శరీరాన్ని డీహైడ్రేట్ కాకుండా కాపాడుతుంది. కాబట్టి వేడి నీళ్లు అయినా, చల్లటి నీళ్ళైనా తాగిన వారికి మేలునే చేస్తాయి. కాకుంటే అతి సర్వత్ర వర్జయత్ తన విషయాన్ని గుర్తుపెట్టుకొని అధిక వేడి, అతి శీతల నీటిని తీసుకోకుండా ఉంటేనే మంచిది అని చెప్పారు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.